మన పాఠం పల్లా దుర్గయ్య రచించిన వర్షం అనే పాఠాన్ని గురించి చెప్పుకుందాం. వర్షం అంటే ఆకాశం నుంచి జాలువారేటటువంటి వాన చినుకులు, పిల్లల్లో కలిగేటటువంటి ఆనందము, ప్రకృతి పులకించి పసిడి పంటల రూపంలో ఆహారాన్ని అందించటం, భూమి అంతా కూడా పచ్చగా మారడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వర్షం పాఠంలో తెలుసుకోవచ్చు. ఈ వర్షం అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఆ వర్షపు చినుకులు ఈ నేలకి ఎలా చేరుతాయి అనేది మనకు రచయిత ఈ పాఠంలో చక్కగా వివరించారు. ఈ పాఠ్యభాగము ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలలో కూడిన ఈ కావ్యము ఖండకావ్యము. అయితే ఈ ఖండకావ్యము అంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని అందుట్లో వైవిధ్యం కలిగినటువంటి విషయాలన్నీ కూడా కలగలుపుగా చెప్తే దాన్ని ఖండకావ్యం అంటారు. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించారు. ఈయన రచించినటువంటి పాలవెల్లి అనేటటువంటి కావ్యం నుంచి, ఖండకావ్యం నుంచి మనకు వర్షము అనేటటువంటి పాఠము తీసుకోబడింది. ఇక కవి పరిచయం చూసినట్టయితే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి నరసమ్మ, తండ్రి గారు పాపయ్య శాస్త్రి గారు. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. అంటే పల్లా దుర్గయ్య గారు సంస్కృతము, తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించారు. అంతేకాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నుంచి తెలుగు మొట్టమొదటగా MA పట్టాన్ని అందుకున్నారు. ఇక పాలవెల్లి, గంగిరెద్దు ఆయన రచించినటువంటి రచనలు. ఈ రచనల్లో 16వ శతాబ్దం అందలి ప్రబంధ వాంగ్మయము, తద్వికాసము అనేటటువంటి అంశాలపైన పరిశోధన చేశారు. ఈయన శైలి తెలంగాణ జానపదంలో సున్నితమైనటువంటి హాస్యంతో సాగుతుంది. అంటే తెలంగాణలో మాట్లాడేటటువంటి భాష, యాస అందు కొంచెం హాస్యంతో కూడినటువంటి రచన మనకు పల్లా దుర్గయ్య గారి యొక్క రచనలో కనిపిస్తుంది.